బాగున్నావమ్మా? నిన్నలా అడిగి కామెడీ చేయటం నాకు తెలియదు. కిందటి వారం తీసిన ఎంఆర్ఐ స్కాన్లో తెలిసింది నా జీవితం ఇంకా రోజులేనని. ఎందుకంటే నా సొంత బిడ్డలు కూడా చెయ్యని పనుల్ని నువ్వు ఇష్టపడి చేసావు. నీ దగ్గరున్న దయ, జాలి, కరుణ, మానవత్వం వాళ్ళ దగ్గర లేదు. అమ్మా, నీ జీవితం ఆ జైల్లోని గడిచిపోకూడదు. ఎందరో మహానుభావులు జైల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఉక్కు మనుషుల్లా వచ్చారు. మాలిని, నా ఆస్తిలో సగం నీ పేరు రాస్తున్నాను. మొత్తం రాసేవాడినే. కాకపోతే నా బిడ్డలు వాళ్ళకి పూర్తిగా ఇవ్వలేదని కోపంతో నీకు శత్రువులు అవుతారు. కాలాన్ని బాధపడుతూ ఏడుస్తూ వృధా చేయకు. నువ్వు బయటకు వచ్చిన తర్వాత సాధించాల్సిన చాలా ఉన్నాయి. నువ్వు స్త్రీ జాతికి ఆదర్శప్రాయంగా నిలవాలమ్మా. వెళ్తాను తల్లి, వెళ్తాను. అయ్యో అమ్మా, నొప్పి. అమ్మా, అక్క అక్క, ఏమైంది అక్క? ఏమైంది? ఒక్క సెకండ్ ఉండండి, ఇప్పుడే వస్తా. అమ్మా, అమ్మా, ఎవరైనా రండి. జానకి అక్క, నొప్పులు వస్తున్నాయి. అయ్యో తట్టుకోలేకపోతున్నా. పిలవండి. ఎవరైనా త్వరగా రండి, జానకి నొప్పులు అక్క, ధైర్యంగా ఉండండి అక్క. ఏమైంది? తొందరగా డాక్టర్ని పిలవండి. తొందరగా డాక్టర్ని పిలవండి. అక్క, ఏం లేదు, టెన్షన్ పడకండి. మళ్ళీ ఏదో చేయమ్మా, వెంటనే వేడి తీసుకురామని చెప్పండి. అయ్యో తట్టుకోలేకపోతున్నానే. అక్క, రిలాక్స్ అవ్వండి తొందరగా. అక్క, నేను చెప్పేది వినండి అక్క. డాక్టర్ ఫోన్ చేశాను, మెసేజ్ ఇచ్చామమ్మా త్వరగా రమ్మని. మాలని, నా బిడ్డని చూడకుండా నేను చచ్చిపోతానేమో. అలా ఏం కాదు, అంత మంచిగానే జరుగుతుంది. మీరు పుష్ చేయండి. బేబీ బయటకు వస్తుంది. మళ్ళీ చూడుక, పుష్ చేసి. ఏం కాదమ్మా జానకి, ఏం భయపడి పుష్ చేయండి అక్క. నీకేం కాదు. అలా ఏం కాదక్క, నీకేం భయం లేదమ్మా. మేమంతా మీ బిడ్డ కోసం పుష్ చేయండి అక్క. అలాగే అక్క. అయ్యో అక్క, ఇంకా ఇంకొంచెం కష్టపడి పుష్ చేయండి అక్క. పుష్ చేయండి, పుష్ చేయండి అక్క. గుడ్ గుడ్, అలాగే అలాగే అక్క. ఇంకొంచెం అక్క, కొంచెం పుష్ చేయండి. ఏం బిడ్డ మమ్మీ? ఆడపిల్ల అక్క. అమ్మయ్యా. డాక్టర్, ఎక్సెస్ బ్లీడింగ్ అయింది. సరే, నేను చూస్తాను.
షాలు ప్లీజ్ ఏడవకు, రిలాక్స్, ప్లీజ్ డోంట్ క్రై. దీపక్ నన్ను కొంచెం ఏడవనిస్తావా ప్లీజ్? శాలిని, నా గురించి బాధపడకు. జైలు అన్న మాటే కానీ నాకు ఇక్కడ ఏ లోటు లేదు. చాలా సేఫ్ ప్లేస్లోనే ఉన్నా. శాలిని, ఇక్కడ చూడు, భయపడకు. నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నేను మనశ్శాంతిగా ఉంటా. ఇక్కడ చూడు, నువ్వు తప్ప ఎవరున్నారు నాకు చెప్పు. షాలు, తను ధైర్యంగానే ఉంది కదా, ప్లీజ్ స్టాప్ ఇట్. దీపక్, చెప్పండి. నువ్వు శాలినికి సపోర్టివ్గా ఉండాలి. నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే నేను ఇక్కడ బాధపడకుండా ఉన్నాను. కెన్ యూ డూ దట్ ఫర్ మీ? అఫ్ కోర్స్, షాలు నేను భద్రంగా చూసుకుంటానా, మీరు వరీ కాకండి. ఐ లవ్ హర్. ఇక్కడ చూడు, విశ్వనాథం గారు గుర్తున్నారా? పైఎంసీలో మీట్ అయ్యావు కదా, ఆయన చివరిగా రాసిన లెటర్ ఇది. చివరిగానా? ఆయన అడ్వకేట్ని వెళ్ళి మీట్ అవ్వు. మాలిని, టైం. సరే, బయలుదేరండి.